అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. పార్టీ లైన్ తప్పి ఎవరూ మాట్లాడినా చర్యలు తీసుకుంటామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చి ఉండవచ్చన్నారు మహేష్ గౌడ్. అయితే పార్టీ లైన్ దాటి మాట్లాడడానికి వీల్లేదన్నారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అటు వరుస వివాదాలతో ప్రతిరోజు అటు రాజగోపాల్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు నిన్న చేసినటువంటి కామెంట్స్ పైన అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏదైతే రవీంద్ర భారతిలో ఏపురి సోమన్న సంబంధించినటువంటి బుక్ లాంచ్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు గాంధీ భవన్ లో చిట్ చాట్ లో స్పందించడం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ తో మాట్లాడి నేను స్పందిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక రాజగోపాల్ రెడ్డి పట్ల నాకు గౌరవం ఉంది, ఎన్నికల ముందు పార్టీలో చేరినప్పుడు హైకమాండ్ హామీ ఇచ్చి ఉండవచ్చు, అయితే ఆయన మాట ఇచ్చినటువంటి మాటకు నాకు సమాచారం కూడా ఉంది అని చెప్పి ఈ అంశం హైకమాండ్ చూసుకుంటుంది అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక హైకమాండ్ సరైన టైంలో స్పందిస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డి ఆవేదనలో ఆలోచనలు మేము అర్థం చేసుకుంటాం, కానీ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యము అని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక క్రమశిక్షణ దాటితే చర్యలు ఖచ్చితంగా ఉంటాయి, పార్టీతో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు గ్యాప్ వస్తుందో ఆయనే చెప్పాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇక రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ దృష్టికి పోతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి అంశం మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, డిసిప్లిన్ తప్పితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇక తమిళనాడు వేరు, తెలంగాణ వేరు, తెలంగాణలో ఆచితూచి నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ రోజు కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఏదైతే నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా ఉంటాను, ఖచ్చితంగా ఏదైతే పార్టీ గెలుపు కోసం కానీ అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో మాత్రం ఖచ్చితంగా నేను పార్టీ లైన్ లోనే పనిచేస్తాను అని చెప్పి ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం, ఇక తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక తెలంగాణతోనే అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పి కూడా ఇక రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్పి ఈ రోజు కూడా చౌటుప్పల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. ఇక ఏదైతే నేను ఇక్కడ కాంగ్రెస్ నాయకులను అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు, విమర్శించను కూడా అని చెప్పి కూడా చెప్పారు. ఇక బయట నుంచి వచ్చిన నాయకుల మాత్రం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే, అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు,
కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ప్రభుత్వం మీద లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలా బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది వేణు, మనం చూసుకుంటే అటు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తాం. అంటే కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే వరుస వివాదాలు చేస్తూ ఉన్నారు, వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? సంబంధించి పిసిసి అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ గతంలో హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుకుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏదైతే ఈ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటను హైకమాండ్ నెరవేరుస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమైంది, ఖచ్చితంగా పార్టీ లైన్ దాటకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పారు. ఇక ఈ రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తెలియజేస్తాం, ఇక హైకమాండ్ చూసుకుంటుంది అని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం పదే పదే చెప్తుంది ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పనిచేసినటువంటి వారందరూ ఉన్నారో వారందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి అందుకోసం నేను మాట్లాడుతున్నాను. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి వారిని గుర్తించాలి అని చెప్పి కూడా ఈ రోజు కూడా మరొకసారి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక నిజమైన కాంగ్రెస్ నాయకులను అంచివేస్తున్నారు అనే విషయాన్ని మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను. ఇక కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలి అని చెప్పి కూడా ఈ రోజు మరొకసారి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా అంటే ఏదైతే ఒకవైపు ఇటు పిసిసి అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే పార్టీ లైన్ దాటితే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్పారు. అయితే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఏదైతే కాంగ్రెస్ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్తూనే మరొక వైపు ఉద్యమకారులను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వారిని గుర్తించాలి అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మరొకసారి ఈ రోజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పి కూడా మరొకసారి స్పష్టం చేశారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.